ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, అలాగే ఈ సత్సంగాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ, ఈ గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్న గురువులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా మనసులో ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి ఈరోజు సెషన్ 7వ అధ్యాయము. ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలో భాగంగా 26వ శ్లోకము, 25, 26, 27 శ్లోకాలు ఈరోజు మనము తెలుసుకుందాము. నిన్నటి వరకు 24 శ్లోకాస్ మనము తెలుసుకున్నాము. మరి ఆ శ్లోకాస్ను ఒకసారి బ్రీఫ్గా ఏం చెప్పుకున్నాం అనేది చెప్పుకొని నెక్స్ట్ శ్లోకాస్లోకి వెళ్దాము. మరి నిన్న మనము అల్పబుద్ధి గల వాళ్ళు వాళ్ళ బుద్ధికి తగ్గినట్టుగానే అవతలి వ్యక్తిలో వారు ఆ జ్ఞానాన్ని చూడగలుగుతారు. అల్పబుద్ధిలు కలిగిన వాళ్ళు అంటే కొంచెం బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా దేవతలను ద్వారా భోగాలను పొందడానికి ప్రయత్నిస్తారు తప్ప పరమాత్మను తెలుసుకునే ప్రయత్నము చెయ్యరు. కానీ నిజమైన జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేసి పరమాత్మనే పొందుతారు అనే విషయం మనము తెలుసుకున్నాము. మరి ఈరోజు మరి భగవంతుడు నిజంగా అంతటా వ్యాప్తి చెంది ఉంటే అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు భగవంతుని గురించి అనేది మనము 25వ శ్లోకంలో నేర్చుకోబోతున్నాము. ముందుగా 25వ శ్లోకం ఉచ్చరించుకొని దాని తర్వాత ఆ భావం కూడా తెలుసుకున్నాము. ఏడవ అధ్యాయంలోని 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయా సమావృతః. యోగమాయతోని కప్పబడి ఉంది. అహం సర్వస్య, నేను అందరికీ కూడా ప్రకాశనః, కనిపించేవాడిని కాను. ఎందుకు అనంటే యోగమాయ చేత నేను కప్పబడి ఉన్నాను. యోగమాయా సమావృతః నాహం ప్రకాశః సర్వస్య. మొత్తము సర్వస్వము వ్యాప్తి చెంది ఉన్నా కూడా నేను యోగమాయ చేత కప్పబడి ఉన్నాను.
మూఢః అయం లోకః. మూఢః అంటే వివేకం లేనివారు. మామ నన్ను. అజం అవ్యయం నాపి జానాతి. నన్ను పుట్టుక లేనివానిగా, నాశరహితుడుగా, నాభిజాత అంటే నన్ను తెలుసుకోలేరు అనేది ఈ శ్లోకం యొక్క భావం. సో ఇక్కడ దానికి భగవంతుడు అంతా కూడా విశ్వం మొత్తము కూడా వ్యాప్తి చెంది ఉన్న భగవంతుని ఎందుకు లేకపోతున్నారు అనంటే భగవంతుణ్ణి యోగమాయ అనేది కప్పివేస్తుంది. అందుకని అందరికీ కూడా భగవంతుడు కనిపించట్లేదు. భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు. అలా తెలుసుకోలేని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు భగవంతుణ్ణి పుట్టుక లేనివాడిగా, నాశనం లేనివాడిగా ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అసలు ఇక్కడ యోగమాయ అంటే ఏంటి? అది భగవంతుణ్ణి ఎందుకు కప్పివేస్తుంది? అసలు యోగమాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడే సృష్టించాడు యోగమాయని. ఆ యోగమాయ ఏంటి అనంటే ఒక తెరలాగా ఉంటుందన్నమాట భగవంతుడికి మనకి. సో ఆ తెర ఉండడం, ఇప్పుడు ఏదైనా ఒక కర్టెన్ ఉంటే కర్టెన్ అవతలది మనకి కనిపించదు. అలాగే కర్టెన్ ఇవతల మనకి భగవంతుడు ఉన్నాడు. కర్టెన్ కి ఇటు సైడ్ మనం ఉన్నాము. నేను కనిపిస్తున్నానా వీడియోలో మీకు? కనిపిస్తున్నారు మేడం, కానీ వాయిస్ స్ట్రక్ అయింది. వాయిస్ వస్తుంది కానీ ఫేస్ స్ట్రక్ అయింది మేడం. అవునా? వాయిస్ అంతా క్లారిటీ ఉంది కానీ మూమెంట్ లేదు. ఓకే, ఇప్పుడు ఓకే, డన్. ఓ నేను స్క్రీన్ మారిస్తే వీడియో రావట్లేదు అనమాట. అయితే ఇప్పుడు శ్లోకం కనిపించట్లేదు కదా? కనిపిస్తుంది. కనిపించట్లేదు. కనిపిస్తుందా శ్లోకం? ఆహా. ఓకే. సో ఈ భావం ఏంటి అనంటే ఇప్పుడు యోగమాయ అనేది ఒక కర్టెన్ లాగా ఉంటే దానికి ఒక వైపేమో భగవంతుడు ఉంటాడు, ఇంకొక వైపేమో మనం అందరము ఉంటారు. ప్రజలు అనంటే సర్వ సృష్టి, సర్వ ప్రాణికోటి కూడా ఇంకొక వైపు ఉంటారనమాట. సో ఈ కర్టెన్, ఈ యోగమాయ అనే కర్టెన్ ఉండడం ద్వారా అందరూ కూడా భగవంతుణ్ణి చూడలేకపోతున్నారు. ఓకేనా? మరి ఈ కర్టెన్ అంటే ఏంటి అసలు? ఇది ఏంటి అనంటే త్రిగుణాత్మకతో కూడినదనమాట. అంటే ఈ కర్టెన్ అనేది సత్వగుణము, రజస్సు గుణము మరియు తమస్సు గుణము, ఈ 3 గుణాలతోని చేయబడింది. కాబట్టి ఈ 3 గుణాలని దాటుకున్నప్పుడే మనం భగవంతుని చూడగలుగుతాం అనేది ఇంతకుముందు 3వ అధ్యాయంలో చెప్పారు. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే ఈ 3 గుణాలను దాటుకొని ఏ గుణం లేకుండా నువ్వు ఉండాలి, అప్పుడే నువ్వు నన్ను తెలుసుకోగలుగుతావు అనేది అప్పుడే చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ అది ఆ ప్రస్తావన అనేది వచ్చింది. 3 గుణాలు ఏంటనేది మనకు తెలుసు. తమస్సు గుణము అంటే ఏంటి? లేజీగా ఉండడం. అదేంటి అనంటే చాలా గట్టిగా ఒకటి నల్లటి మొద్దు పొరలాగా, అంటే స్ట్రాంగ్ పొరలాగా ఉంటుందన్నమాట. పొర అంటే ఏంటి? ఒక లేయర్ లాగా ఉంటుంది. అది తమస్సు గుణం. రజస్సు గుణము అనంటే మనకి ఎక్కువగా నేను చేసేయాలి, నాకు రావాలి అని చెప్పి అదొక స్వభావం అన్నమాట. అదొక గుణము. అది ఎలా ఉంటుందంటే ఎర్రగా ఒక నార్మల్ పొరలాగా ఉంటుంది. తమస్సు గుణం ఎలా ఉంటుంది? గట్టిగా, అంటే చాలా స్ట్రాంగ్. ఒక ముద్దు అంటే ఎలా ఉంటుంది? ఒక గట్టి వుడ్ ఎలా ఉంటుంది? అంత స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది అన్నమాట. దాన్ని దాటడం అనేది, దాన్ని మొద్దును కట్ చేయడం ఎంత కష్టం, తమస్సు గుణంలో నుంచి కూడా బయటికి రావడం చాలా టైం పడుతుంది. రజస్సు గుణం ఏంటంటే కొంచెం పర్వాలేదు, ఒక సామాన్య పొరలాగా ఉంటుందన్నమాట. సత్వగుణం ఏంటంటే తెల్లటి పల్చటి, అంటే తిన్ లేయర్ లాగా ఉంటుంది. సో ఇది ఒక్కొక్క గుణాన్ని దాటుకొని ఆ తిన్ లేయర్ అయిన సత్వగుణాన్ని కూడా నువ్వు ఛేదించినప్పుడే ఇవతలి వైపు ఉన్న భగవంతుడు అనేది మనకి కనిపిస్తాడనమాట. సో అది యోగమాయ. ఇప్పుడు ఈ 3 చెప్పుకున్నటువంటి గుణాలన్నీ కూడా యోగమాయ ఉండడం చేత మనము అవతలి వైపున్న భగవంతుణ్ణి చూడలేకపోతున్నాం. మరి కర్టెన్ ఉంటే భగవంతుడు కూడా మనల్ని చూడలేడా అంటే కర్టెన్ ఉంటే భగవంతుడికి కూడా మనం కనిపించదు కదా, ఇటువైపు ఉన్నాం కాబట్టి కదా. కానీ
భగవంతుడు నిజంగా చూడకుండా ఉండలేనిదంటూ ఏదైనా ఉందా? మొత్తం చూడగలుగుతాడు. సర్వ ప్రాణికోటిని, సమస్త జగత్తును చూడగలుగుతాడు భగవంతుడు. మరి ఎలా చూడగలుగుతున్నాడు భగవంతుడు? కర్టెన్ ఉంది గదా అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పుకుంటామంటే, ఇప్పుడు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. క్లౌడ్స్ వెనకాల సూర్యుడున్నాడు. ఓకేనా? మేఘాలు కమ్మడం ద్వారా మనము సూర్యుడిని చూడలేకపోతాం. కానీ సూర్యుడు నిజంగా మనం చూడలేకపోతున్నాడా అంటే, సూర్యుడు మనని చూడగలుగుతాడు. కానీ మన దృష్టికి మేఘం అనేది అడ్డొచ్చింది అంతే. మన దృష్టిని మేఘం కమ్మేసింది కానీ, సూర్యుడి దృష్టిని మేఘం అనేది కమ్మేయలేదు ఎప్పుడూ గూడా. సో, సూర్యుడనేవాడు భగవంతుడైతే, మేఘం అనేది యోగమాయ అయితే, మనము ఆ మేఘం ద్వారా మన దృష్టి కప్పబడిందే తప్ప, సూర్యుడి దృష్టి ఎప్పుడూ కూడా కప్పబడదు. అలాగే యోగమాయ ద్వారా మన దృష్టే కప్పబడుతుంది. భగవంతుని దృష్టి కప్పబడదు. ఎందుకంటే భగవంతుడే క్రియేట్ చేశాడు ఆ యోగమాయని. కాబట్టి భగవంతుడిని ఎప్పుడూ కూడా అది కప్పేయలేదు. భగవంతుడు సర్వ ప్రాణికోటిని, సర్వకాలాలను దర్శించగలిగే శక్తి భగవంతుడికి ఉంటుంది. సో, ఈ యోగమాయ ద్వారానే సర్వులు కూడా ఆ భగవంతుడిని చూడలేకపోతున్నారు. భగవంతుడు విశ్వం మొత్తం వ్యాప్తి చెంది ఉన్నా కూడా, ఈ యోగమాయ ఉండడం ద్వారా మనమందరము కూడా భగవంతుడిని చూడలేకపోతున్నాం. మరి అందరూ చూడలేరా అంటే, కొందరు చూడగలుగుతారు. ఎవరు? ఆ మాయని ఛేదించిన వాళ్ళు. మాయ అంటే ఏంటి? ఎప్పుడైతే మనము విషయ వాసనలతో ఉంటామో, అంటే ఏదైనా ఒక వ్యక్తి, వస్తువుల పట్ల అలాంటి గుర్తులు మనలోనే పెట్టుకుంటామో, అది మాయలాగా మనల్ని ఆవరిస్తుంది. అలాగే దుర్వ్యసనములు దేనికైనా ఒక చెడు వ్యసనంకి బానిసగా మారినప్పుడు అది మనకి మాయగా ఉండిపోతుంది. భోగాల పట్ల ఆసక్తితో ఉన్నవాళ్ళు, అలాగే కామము, క్రోధము వీటన్నిటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాయ చేత కప్పబడి ఉంటారు. వాటిని ఛేదించిన వాళ్ళు ఈ మాయను దాటగలుగుతారు. భగవంతుని చేరుకోగలుగుతారు. కామక్రోధాలను విడిచిపెట్టి భోగాల పట్ల ఆసక్తి లేకుండా, వ్యసనాలకి దూరంగా ఉండి, విషయ వాసనలతో ఉండకుండా అంటే విషయాల పట్ల అలాంటి గుర్తులు మనలో పెట్టుకోకుండా ఇవన్నిటిని ఎవరైతే దాటగలుగుతారో ఆ మాయని ఛేదించడం అన్నమాట. మాయని ఛేదించడం అంటే ఇవన్నీ ఒక్కొక్కటిని దాటుకుంటూ వెళ్ళడం. కామాన్ని, కోరికలను విడిచిపెట్టడము, భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడము, చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండడం. ఇవన్నీ ఒక్కొక్కటిని మనం వదిలేసుకుంటున్నప్పుడు మనం మాయని ఛేదిస్తున్నామన్నమాట. ఓకేనా? అలా ఛేదించగలిగినప్పుడు మనము ఆ భగవంతుని చేరుకోగలుగుతాం. మరి ఎట్లా ఛేదిస్తాము? వీటన్నిటిని ఎలా విడిచిపెట్టగలుగుతాము అనంటే, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల చేత విడిచిపెట్టగలుగుతాం. భక్తి అంటే ఏంటి? డీప్‌గా ఒక ప్రేమ తత్వంతో భగవంతుని మీద ప్రేమతో ఉండడమే భక్తి. అలాంటి భక్తితో ఉన్నప్పుడు ఏంటంటే మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం మనకు కలుగుతుంది. మనకేదైనా అత్యంత ప్రేమ దాని మీద ఉంటే దాని మీద ఉత్సాహం మనకు కలుగుతుంది. దాని గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస మనకు కలుగుతుంది. ఆ జిజ్ఞాసతో మనము జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆ జ్ఞానం మనకెప్పుడైతే కలుగుతుందో, మనం దేనిని విడిచిపెట్టాలో దానిని ఈజీగా విడిచిపెట్టగలుగుతాం. ఆ వైరాగ్య స్థితి మనకి కలుగుతుంది. ఈ 3 ఆయుధాలతో మనము ఇంతకుముందు చెప్పుకున్న మాయలను ఒక్కొక్కటిగా ఛేదించినప్పుడే అవతల వైపు ఉన్న భగవంతుణ్ణి మనము సాక్షాత్కరించుకోగలుగుతామన్నమాట. సో, అది భగవంతుడిని అందరూ ఎందుకు చూడలేకపోతున్నారు అనంటే యోగమాయ. యోగమాయ ఛేదించే మార్గాలు కూడా మనకి తెలియజేశారు. ఇది 25వ శ్లోకము. నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాము. 26వ శ్లోకము. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్చున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్చున భవిష్యాని చ భూతాని
మాం తు వేదన కశ్చన. ఈ శ్లోకంలో భగవంతుడి తత్వం గురించి తెలియజేస్తున్నారు. ఓ అర్జున, అహం సమతీతాని, నేను గడిచిపోయినట్టి వర్తమానంలో ఉన్నాను. భవిష్యాని అంటే భవిష్యత్తులో కూడా నేను ఉన్నాను. గడిచిపోయినటువంటి పూర్వంలో నేనున్నాను, అలాగే వర్తమానంలో ప్రెసెంట్ లో నేనున్నాను, భవిష్యత్తులో రాబోనట్టు కాలంలో కూడా నేను ఉన్నాను. భూతాని వేద మాం తు కశ్చన్ నా వేద. సర్వ ప్రాణులు కూడా ఈ విషయము ప్రాణులందరినీ కూడా సర్వ ప్రాణులు కూడా ఈ విషయము తెలుసుకోలేకపోతున్నారు. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన ప్రాణులందరినీ నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం ఎవరు కూడా అలా తెలుసుకోలేకపోతున్నారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. భవిష్యత్తులో, ప్రెసెంట్ లో, అలాగే భూతకాలంలో అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఈ 3 కాలాలలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలాగే ఈ 3 కాలాలలో ఏ ప్రాణులైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన అందరూ కూడా భగవంతుడికి తెలుసు. అంటే భగవంతుడు కాలాతీతుడు, కాలంకి అతీతుడు. మనందరము కూడా ఏంటంటే గర్భంలో ఉన్నాము, అంటే ఒక టైం ఫ్రేమ్ లో బైండ్ అయి ఉన్నాం అన్నమాట మనం. కానీ భగవంతుడు ఏంటి, ఆ టైం ఫ్రేమ్ అవతల దానిని కల్పించిన వాడే, ఆ టైం ని సృష్టించిన వాడే భగవంతుడు. సో ఆ కాలంకి అతీతంగా, ఆ కాల గర్భంకి బయట ఉన్నవాడు భగవంతుడు. మనం కాల గర్భంలో ఉన్నాం, అంటే మనం ఒక టైం జోన్ లో, ఒక టైం ఫ్రేమ్ లో ఉన్నాం. ఆ కాలంతో పాటే మనం నడుస్తున్నాం. కానీ భగవంతుడు కాలంకి అతీతంగా ఉన్నవాడు కాబట్టి తను పాస్ట్ లో ఎవరెవరున్నారు, ఏం జరిగిందనేది తెలుస్తుంది. ప్రజెంట్ లో ఏం జరుగుతుందనేది భగవంతుడికి తెలుసు, అలాగే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనేది కూడా భగవంతుడికి తెలుసు. సో ఈ టైం జోన్స్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఒక దేశం మారితేనే టైం జోన్ మారుతుంది కదా. సో ఇక్కడ మనకి ఒక టైం ఫ్రేమ్ లో ఉన్నప్పుడు, మనకు ఉదయం అయినప్పుడు వేరే దేశంలో వాళ్ళకి రాత్రి అవుతుంది. సో ఏది ఉదయం ఏది రాత్రి, ఎప్పుడు ఎక్కడ ఏది కరెక్ట్ అంటే అది మనకి ఇక్కడ ఉండడం ఇది కరెక్ట్, వేరే దేశంలో వాళ్ళకి రాత్రి అవ్వడం అది కరెక్ట్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ టైం ఫ్రేమ్ నే ఫాలో అవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి ఆ టైం ఫ్రేమ్ నే వాళ్ళు ఫాలో అవుతారు. సో మనం దేశం బట్టి, మన మన ప్లేస్ బట్టి మన కాలం అనేది మారుతుంది. ఇండియాలో ఇప్పుడు ఉదయం, సో ఇండియా అనే ప్లేస్ లో మనకి కాలం ఉదయం. అదే యుఎస్ఏ అనే దేశంలో కాలం అనేది రాత్రి. సో ప్లేస్ బట్టి టైం మారుతూ ఉంది ఇక్కడ. అది మనకి వర్తిస్తుంది. ఎందుకు అనంటే మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ టైం ఫ్రేమ్ కి బైండ్ అయి మనం ఉన్నాం. సో ప్లేస్ బట్టి టైం మారుతూ ఉంది మనకి. కానీ భగవంతుడికి టైమ్, ప్లేస్ అనేది ఉండదు. దానికి అతీతంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. అందుకే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నిటి మీద కూడా భగవంతుడికి అవగాహన ఉంది కాబట్టి అన్ని భూత భవిష్యత్ వర్తమాన ఆ 3 కాలాలలో ఉన్న ప్రాణులన్నిటినీ గురించి కూడా భగవంతుడికి తెలుసు. కానీ ఆ విధంగా నన్ను మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో జీవుడు అనేవాడు కాలంకి అధీనుడు, కానీ పరమాత్మ అనేవాడు కాలానికి అతీతుడు, సర్వజ్ఞుడు. సో ఈ విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనము భగవంతుని ఎంత గొప్పగా చూడాలనేది మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట. సో టైం ఫ్రేమ్ కి, ప్లేస్ కి బైండ్ కాని వాళ్ళు ఏ మానవులన్నా ఉన్నారా? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంతా తెలుసుకోగలిగే మానవులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ మనము
మనం ఏదో గొప్ప వాళ్ళము, మనకింత ఏదో ధనం ఉన్నంత మాత్రాన మనం గొప్ప వాళ్ళము, మంచి బలం ఉన్నంత మాత్రాన, విద్య ఉన్నంత మాత్రాన మనం గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. కానీ నిజమైన గొప్పవాడెవడు? ఈ 3 కాలాలలో ఉన్నవాడే. మనం ఏదో ఒక్క కాలంలోనే ఉండగలుగుతాము. ఈ 3 కాలాలలో ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. అది కేవలం భగవంతుడికే సాధ్యపడుతుంది. సో, మనం నిజంగా గొప్ప అనుకున్న మనకి ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం నిజంగా 3 ఫ్రేమ్స్‌లో ఉండగలుగుతున్నామా అని. 3 ఫ్రేమ్స్‌లో ఉండగలిగితేనే నువ్వు నిజంగా గొప్పవాడివి. అదొకసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం చాలా వినయంగా మారుతాం. మనము ఇంకా మనకందనిది ఈ సృష్టిలో ఎంతో ఉంది అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. సో, అది అర్థమైనప్పుడు మళ్ళీ మనం భగవంతుడి వైపు ఆ భక్తి, జ్ఞాన మార్గంలో ప్రవేశించగలుగుతాం. తెలుసుకోగలుగుతాం. మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత అనే అభిప్రాయం మనకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉంటాం. ఉన్నప్పుడు మనం జ్ఞానం తెలుసుకుంటాము. సో, అందుకని ఫస్ట్ ఇక్కడ భగవంతుడు తన స్వరూపం గురించి, తను ఎలా కాలంకి అతీతుడో తన గురించి చెప్తున్నాడు. కానీ నన్ను మాత్రం ఎవరు అలా తెలుసుకోలేకపోతున్నారంటే, అజ్ఞానంలో ఉన్నంత కాలము అది అజ్ఞానాల గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరు అనంటే, ఎవరైతే జ్ఞానంలో ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా నన్ను ఈ విధంగా తెలుసుకోలేకపోతున్నారు. నేను కాలానికి అతీతుడుని అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాము. 7వ అధ్యాయంలోని 27వ శ్లోకము. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప అంటే శత్రువులని తప్పింపజేసేవాడా, అంటే నిర్మూలించేవాడా ఓ అర్జున. భారత అంటే కూడా ఓ అర్జునానే. అర్జునుడికి మరో సంబోధన అది. సర్గే అంటే పుట్టుకతోనే, ఇచ్ఛా ద్వేష సముత్తేన రాగద్వేషముల వలన, ద్వంద్వ మోహేన సుఖ దుఃఖాలైన ద్వంద్వ రూపములు, సర్వభూతాని సమస్త ప్రాణులు కూడా సమ్మోహం అంటే మిక్కిలి అజ్ఞానముతో యాంతి పొందుతున్నారు, మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నారు అనేది. అంటే ఓ అర్జున, సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే రాగద్వేషముతో జనిస్తున్నారు. సుఖ దుఃఖము అనే ద్వంద్వ రూపమైన మోహంతో మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నారు అనేది ఈ శ్లోకం యొక్క భావం. సో, ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పదలిచారు అనంటే, మానవుడు పుట్టుకతోనే ద్వంద్వాలతో పుడుతున్నాడు. అలాగే మాయతో పుడుతున్నాడు. ఎలాంటి మాయ అంటే సుఖ దుఃఖాలు అనే ద్వంద్వం అనే మాయ మరియు రాగద్వేషము వీటన్నిటితో అజ్ఞానంతోనే పుడుతున్నాడు. అంటే మనము భూమి మీద వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా మనకి ఉంటున్నాయి. సో, ఇవన్నీ కూడా ఏంటి? రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము. రాగము, ద్వేషం అంటే ఏంటి? ఒక దాని మీద ఇష్టం ఉండడము, ఒక దాని మీద ఇష్టం లేకపోవడం. దాని కారణం అవి బై బర్త్ అనేవి మనకి ఒక అజ్ఞానంతోనే మనము ఈ భూమి మీదకి వస్తున్నాం. అవన్నీ బై బర్త్ మనకి వచ్చినాయి. రాగము, ద్వేషము, సుఖము, దుఃఖం ఇవన్నీ. రాగద్వేషాలతోనే సుఖ దుఃఖం అనేది జనిస్తుంది. ఎలా అంటే, మనం ఏదైనా ఒక దాని మీద ఇష్టము పెంచుకున్నప్పుడు అది వచ్చినప్పుడు సుఖంగా ఫీల్ అవుతాం. ఒక దాని మీద ద్వేషం పెంచుకున్నప్పుడు అది దుఃఖంగా ఫీల్ అవుతాం. రాగ ఇష్టం, అయిష్టం నుంచే మనకి సుఖము మరియు దుఃఖం అనేవి పుట్టుకొస్తున్నాయి. సో, ఇక్కడ ఏదైనా ఒక దాని మీద ఇచ్చ అంటే ఒక దాని మీద ఇష్టము ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే,
మనకు దాని మీద కోరిక అనేది పుడుతుంది. ఆ కోరిక ఎలా అవుతుంది అని అంటే, కోరిక ఎందుకు పుడుతుంది, ఇష్టం ఎందుకు పుడుతుంది అంటే, మనకి ఏదో లేదు, దానిని పొందాలి అనుకుంటున్నాం, అప్పుడు మనకు కోరిక, దాని మీద ఇష్టం అనేది కలుగుతుంది. ఆ కోరిక మనకి ఏం చేస్తుంది అంటే, మన మైండ్ని దాని మీద, నీ మైండ్కి అలాంటి ఆలోచనలే కలుగజేస్తుంది అనమాట. అలాంటి ఆలోచనలని కలగజేసినప్పుడు నీ మైండ్ ఎప్పుడు కూడా దాని మీదే చింత అనేది ఉంటుంది. చింత అంటే నీకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీ మనస్సు అనేది ఏకాగ్రతతో ఉండదు, చంచలంగా ఉంటుంది. మనసు ఎప్పుడు చంచలంగా ఉన్నా నువ్వు ఆత్మను దర్శించలేవు. ఎలాగైతే ప్రవాహంతో ఉన్న నీళ్ళలో మన ప్రతిబింబం సరిగ్గా కనపడదు. నీళ్ళు ఒక దగ్గర స్టేబుల్ గా ఉన్నప్పుడే అందులో మన ప్రతిబింబం అనేది కరెక్ట్ గా చూడగలుగుతాం. అలాగే మన మనస్సు కూడా నిశ్చలంగా ఉన్నప్పుడే మన ఆత్మ ప్రతిబింబము చూడగలుగుతాం. చంచలంతో ఉన్నంత కాలము కూడా మనము మన ఆత్మను దర్శించుకోలేము. ఆ చంచలత్వానికి కారణం ఏంటి? కోరికలు. ఆ కోరిక ఎందుకు పుడుతుందంటే, మనలో ఏదో లేదు అనే అజ్ఞానంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ కోరిక అనేది మనకి పుడుతుంది. సో ఈ అజ్ఞానము మనకు పుట్టుకతోనే వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. పుట్టుకతో ఎంతో కొంత ఇది వస్తుంది. అలాగే ద్వేషము, ఈ రాగము ద్వేషము, అలాగే దేని మీదైనా ద్వేషము వల్ల కూడా మన మనస్సు అనేది నిశ్చలంగా ఉండదు, చంచలంగానే ఉంటుంది. సో ఈ రాగద్వేషాల వలన మన మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచల స్వభావం వల్ల మనము ఆత్మను దర్శించుకోలేకపోతున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్పదలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, పుట్టుకతోనే వచ్చిన ఈ అజ్ఞానము, ఈ అంతరంగంగా ఉండే శత్రువులని మనము నిర్మూలించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అర్జున, నువ్వు ఎలాగైతే పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు, నిర్మూలించేవాడు, నువ్వు బాహ్య శత్రువులను ఎలాగైతే తప్పింపజేస్తున్నావో, నీ అంతరంగంలో ఉన్న ఈ రాగద్వేషాలను కూడా నువ్వు నిర్మూలించు అనేది ఇక్కడ చెప్పదలిచారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇది ఈరోజు శ్లోకాలు. ఒకసారి ఉచ్చారణ కూడా మనం చేసుకొని రేపు మనం నెక్స్ట్ శ్లోకాలు చెప్పుకుందాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. జై శ్రీకృష్ణ. స్పాట్ లైట్ లో కూడా పెట్టండి వాళ్ళని. యాడ్ స్పాట్ లైట్ పెట్టండి, అప్పుడు ఇద్దరు కనిపిస్తారు. నేను చెప్పే వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. ఒక్కటే ఉంది మేడం ఆప్షన్, ఫోన్ లో ఒక్కరే కనిపిస్తున్నారు. యాడ్ స్పాట్ లైట్ అని లేదా? లేదు లేదు మ్యామ్. ఎవరికి ఇచ్చారు? ప్రవళికనా? ఓకే, నేను పెట్టాను. ఎవ్రీవన్ అని ఉంది. ఎవ్రీవన్ అంటే వన్ వస్తుంది మేడం. నువ్వు కూడా మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి నాన్న. ప్రవళిక, నువ్వు అన్మ్యూట్ లో ఉన్నావా? ఓకే. 7వ అధ్యాయంలో 25వ శ్లోకము. 7వ అధ్యాయం 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. అందరూ పలకాలి. ఆ డోర్ మూసేసి. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం.
నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః యోగమాయ సమృతః మూఢోయం నాభిజానాతి నాభిజానాతి జానాతి లోకో మామజమవ్యయం. ఓకే, సో ఈ శ్లోకం భావం ఏంటి? యోగమాయ ద్వారా నేను కప్పబడి ఉన్నందున అజ్ఞానంతో ఉన్న వాళ్ళు నన్ను చూడలేకపోతున్నారు. నేను పుట్టుక లేనివానిగా, నాశనం లేనివానిగా నన్ను తెలుసుకోలేకపోతున్నారు అనేది ఈ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉండండి నాన్న. ఓకే మ్యామ్. శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. 7వ అధ్యాయంలో 26వ శ్లోకము. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. సో ఈ శ్లోకం యొక్క భావము, అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రాణులందరి గురించి నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం ఎవరు ఆ కాలానికి అతీతుడిగా తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు అనంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి? కాలంకి అతీతుడు. అంటే టైము బైండ్ చెయ్యదు మనకి. మనమేంటి, మన ప్లేస్ మారే కొద్దీ టైం మారుతుంది అనమాట. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి ఏంటి, ఆ టైం అనేది వర్తించదు. టైం బట్టి శ్రీకృష్ణ పరమాత్మ నడవరు. ఎందుకంటే ఆ టైంని సృష్టించిందే పరమాత్మ. కాలంకి అతీతుడు అంటే ఆ టైం జోన్ అనేది బైండ్ చెయ్యదు, మనల్ని మటుకే బైండ్ చేస్తుంది. అందుకే మనకు ఓన్లీ ప్రజెంట్ లో ఉన్నదే తెలుస్తుంది. పాస్ట్ లో ఎవరున్నారు, ఫ్యూచర్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఆ టైంకి మనం బైండ్ అయి ఉన్నాం కాబట్టి. ఆ టైంకి అతీతంగా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు భూమిలో ఇండియాలో ఉంటే నీకు ఆ ఇండియాలో ఏం జరుగుతుంది తెలీదు. స్పేస్ లోకి వెళ్తే ఇండియా మీద ఏమి కనిపిస్తుంది అంటే, నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్తే కింద వాళ్ళందరూ కనిపిస్తారు. నీ ఇంట్లో ఉంటే చుట్టూ ఉండే వాళ్ళు కనిపించరు కదా. నువ్వు టైం అనేది నీ ఇల్లు లోపల ఉంటున్నావు అనమాట. ఆ టైంలో బైండ్ అయి ఉన్నావు. అదే నువ్వు బిల్డింగ్ మీదకి ఎక్కితే నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కనిపిస్తారు. పరమాత్మ కూడా అలా ఆ ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ అన్ని భగవంతుడికి అర్థమవుతాయి, మనకు అర్థం కావు. ఓకే, కానీ ఎప్పుడైతే జ్ఞానము మనం నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మనకి కూడా అర్థమవుతుంది. కాలంకి అతీతంగా వెళ్ళగలుగుతాం. ఓకేనా? మీకు కొన్ని మూవీస్ లో దీని గురించి చెప్తూ ఉంటారు కదా. ఆదిత్య 369 ఇలాంటి మూవీస్ చూడండి. చూసినప్పుడు మీకు అర్థమవుతుంది టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది అనేది. సరే, నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాము. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. 7వ అధ్యాయంలో 27వ శ్లోకము. 7వ అధ్యాయంలో 27వ శ్లోకము. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వేషసముత్తేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహేన భారత
సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. ఇచ్చా ద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని చ సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. శ్లోకం యొక్క భావం ఏంటి? అర్జున, శత్రువులను తప్పింపజేసేవాడ, సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే రాగము, ద్వేషము, సుఖం, దుఃఖం అనే ద్వంద్వ రూపం అనే ఒక మోహం, అజ్ఞానంతో పుడుతున్నారు అనేది శ్లోకం యొక్క భావం. ఓకే, ఓకే మేడం. ఇది ఈరోజు శ్లోకాలు. నెక్స్ట్ శ్లోకాలు రేపు కంటిన్యూ చేసుకుందాం. సండే యథావిధిగా క్లాస్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనం ఒకసారి రివిజన్ చేసుకొని సమ్మరీ మొత్తం చెప్పుకొని నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దాం. ఓకేనా? రేపు యథావిధిగా ఇదే టైంకి జాయిన్ అవుదాము. రేపటితో మనం నెక్స్ట్ శ్లోకాలు మిగతా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రేపు కంటిన్యూ చేద్దాము. ఓకే, మరి ఈ రోజు ఇంత చక్కగా జ్ఞానం నేర్చుకున్నందుకు మనము క్లాప్స్ ద్వారా అందరినీ కూడా క్లాప్స్ ద్వారా అప్రిషియేట్ చేద్దాము. అందరికీ జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ మ్యామ్. జై శ్రీకృష్ణ. రాధే కృష్ణ మేడం. రాధే కృష్ణ మ్యామ్. రాధే కృష్ణ.